ఈ రోజు యొక్క అమ్మ ఒక పాద పద్మములకి రెండు చేతులతో మన శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈ రోజు ఈ సౌందర్య లహరిలోని 54, 55 శ్లోకాలని మా చేత పలికించేందుకు మాకు అనుమతిని ప్రసాదించని వేడుకుందాం. మన ఒక్క కుడి చేతిని ఎడమ హృదయం మీద పెట్టుకుని అమ్మ పాదాల నుంచి వస్తున్నటువంటి ఆ చైతన్యాన్ని మనం ఆస్వాదిస్తూ అమ్మ శ్రీ గణేశుని యొక్క అబోధిత శక్తిని, పరమాత్ముని యొక్క ప్రేమతత్వాన్ని, ఆత్మతత్వాన్ని మా ఒక్క హృదయంలో నింపు తల్లి. మీ దివ్య ప్రేమ శక్తితో మా చేత ఈ పలుకులు పలికించమ్మా శ్రీమాతాజీ. చైతన్యాన్ని కురిపించమ్మా సహస్రాల నుంచి మూలాధారం వరకు. మా చిత్తాన్ని మీ ఒక్క పాద పద్మముల యందే స్థిరపడుతుంది. రెండు చేతుల్లో ఆ చైతన్యాన్ని ఆస్వాదిస్తూ మనం కొండల్ని జాగృతి చేసుకుని బంధం తీసుకుందాం. ఈ రోజు ఆ అమ్మ యొక్క అనుమతితో మనం 54వ శ్లోకాన్ని స్తుతిద్దాం. ముందర రాగయుక్తంగా, తర్వాత ఒక్కొక్క దానికి అర్థాలు చెప్పుకుందాం. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రైర్ అరుణ ధవళ శ్యామ రుచిభిః నదశ్యోణో గంగా తపనతనయేతి ధ్రువమామో త్రయాణాం తీర్థానాం ఉపనయసి సంవేదమనఘం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. పశుపతి పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే. పశుపతి అంటే ఇక్కడ శివుడు అన్నమాట. మనకి పశుపతి పరాధీన హృదయే అంటే ఆ పశుపతి యొక్క హృదయంలో నివసించే తల్లి. ఆ పశుపతి శివుడి యొక్క హృదయంలో నివసించే తల్లి. పశుపతి అంటే పశువులు అంటే మామూలుగా ఇక్కడ మనకి జీవులతో మనకి ఆ వాళ్ళు కంపేర్ చేశారనమాట. అంటే శివుడే కంపేర్ చేస్తాడు అంతే కదా, మనిషి పశువులుగానే ప్రవర్తిస్తున్నాడు కదా కలియుగంలో. సో పశువులు అంటే జీవులు అనమాట. సో ఈ మామూలుగా పశువుని దేనికి కట్టుంటారు, మనకి కట్టబడి ఉంటుంది కదా, అది అంటే అది స్వేచ్ఛ లేని జీవి యాక్చువల్ గా. సో అందుకుని ఏంటంటే అలాంటి పశువులు కూడాట, స్వేచ్ఛ లేని జీవులకు కూడాట ఆయన అలాంటి వాళ్ళని ఆయన అజ్ఞానం నుంచి బయటికి తీసుకొస్తాడట, కాపాడుతాడట ఆయన. అంటే అక్కడ ఏమొస్తుంది మనకి, ఇందులో ఉన్న మీనింగ్స్ అన్ని కూడా సహజ యోగాలో మనం అమ్మ చెప్పిన వర్డ్స్ కి ఆ తల్లే చెప్పింది ఆదిశక్తి కనుక వివరంగా అందరికీ అర్థం అయ్యేట్టుగా చెప్పారు ఆ తల్లి. సో ఎలా స్వేచ్ఛ లేని జీవి అంటే ఏంటి, ఇక్కడ మనకి అజ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక జీవి అన్నమాట, అంతే కదా. అలాంటి వాళ్ళని ఆయన ఒక్క కాపాడుతూ ఉంటాడు ఆయన. సో పశుపతి పరాధీన హృదయే, అలాంటి ఒక్క శంభుణ్ణమ్మా నువ్వు ఆయన హృదయంలో నివాసం ఏర్పరచుకున్నావు తల్లి. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే అమ్మ చెప్తుందిట ఆయనకి, ఇద్దరు అర్ధనారీశ్వరులు కదా, శివశక్తి, శక్తి శివుడు, లేకపోతే ఇద్దరు వేరు వేరే కదా. అంటే
అలాంటి ఆవిడట ఆయన పొందాలంటే ఎంతో తపస్సు చేసింది. సామాన్యంగా ఆయన ఏం దొరకలేదు ఆవిడికి. ఆవిడ ఆవిడ చక్రాలు కూడా ఒక్కొక్కటి తెరుచుకుంటేనే ఆయన పొందగలుగుతుంది ఆవిడ పార్వతీదేవి కింద. అందుకే కదా సతీదేవి కింద ఉన్నప్పుడు ఆయన ఎంతో ఆత్మ సాక్షాత్కారం ప్రయత్నిస్తాడు ఆవిడికి. కానీ ఆవిడ నాకు మనసు వెళ్ళట్లే, బికాస్ షీ వాజ్ ఇంటూ అటాచ్మెంట్ ఆల్ అన్నమాట. అందుకనే ఎంత ప్రయత్నించినా ఆవిడ కూర్చోలేదు అసలు. మళ్ళా జన్మ ఎత్తే ఆయన పొందగలిగింది ఆవిడ. సో పశుపతి పరాధీన హృదయే, అమ్మా నువ్వు ఆయన ఒక హృదయంలో నివాసం ఏర్పరచుకున్నావు తల్లి. ఎలాంటి ఆయన్ని? పశుపతి అంటే అజ్ఞానంతో కూడి ఉన్న ఆ జీవులలో వాళ్ళల్లో కూడా ఆయన రక్షణ కల్పించాలని అనుకుంటే గనక అలాగైనా ఆయన కాపాడి దరికి చేర్చుకుంటాట. అది అక్కడ నీకు నువ్వే ఇస్తున్నావు, ఎందుకంటే ఆయన హృదయంలో నువ్వు నివాసం ఏర్పరచుకున్నావు కనుక నీ ద్వారానే ఆ పని ఆయన చేస్తున్నాడు. ఆవిడ ఆజ్ఞ లేని ఆయన ఏ పని చేయడు. సో అక్కడ ఊరికే ఆ శివుడు అజ్ఞానుల్ని కాపాడుతున్నాడని వచ్చింది మనకి ఆ ఫస్ట్ సెంటెన్స్ లో. కానీ అది చేసేది ఎవరు? అమ్మ. అమ్మ ఎందుకంటే శ్రీమాతది దయా పరిపూర్ణంతో ఉన్న తల్లి గనక. దయామిత్రై నేత్రై అరుణధవళ శ్యామ రుచిభిః. అమ్మ ఒక్క నేత్రాలు మప్పుకున్నావే దయాగా ఉంటాయట ఎప్పుడు కూడా. తన భక్తులందు ఎలా ఉంటుంది ఆవిడ? కరుణా దృష్టి. భర్త ఎందు ఎలా ఉంటుంది? చెప్పా కదా, రౌద్రం ఉంటుంది. ఆవిడ నవరస నటనలు అన్నమాట అవన్నీ. కానీ తన బిడ్డల యందు ఆవిడ దయామయి. ఆవిడని నమ్ముకుంటే గనక కరుణా దృష్టితో చూస్తుందని చెప్పుకున్నాం. ఇందులో దయ అన్నమాట. ఈ ఈ ఒక్క సెంటెన్స్ లో మనకి దయ అనే పదాన్ని మనం దయ వస్తుందన్నమాట. దయా అని పెట్టారు ఇక్కడ. దయా మిత్రై నేత్రై అరుణధవళ శ్యామ రుచిభిః. అమ్మా నువ్వు దయ ఉంది కనుకే నువ్వు దయా పరిపూర్ణరాలివమ్మా నువ్వు. అంటే ఒక బిడ్డ ఆర్ద్రతతో పిలిస్తేట అమ్మ పరిగెత్తుంది కదా అంతే వెంటనే. సో ఈవెన్ కర్మలు కూడా ఆ తల్లి వాళ్ళిద్దరూ తీసుకుంటారు. అందుకనే ఇక్కడ ఆర్ద్రతో నీ బిడ్డ పిలిస్తే అమ్మా పరిగెత్తుకుంటూ వస్తావు తల్లి. అంతటి దయా పరిపూర్ణరాలువమ్మా నువ్వు. ఎలాగవి? అరుణధవళ శ్యామ రుచిభిః. నువ్వు అందుకే కదమ్మా అరుణధవళ శ్యామ రుచిభిః అంటే ఎరుపు తెలుపు నలుపు రంగుల్లో ఉంటాయట అమ్మ నేత్రాలు. దయామిత్రై నేత్రై అరుణధవళ శ్యామ రుచిభిః. 3 రంగులను కూడా నువ్వు ధరించి ఉంటావమ్మా. ఎందుకంటే నీ కుడి కన్నులో రజోగుణం ఉంటుంది, ఎడమ కన్నులో సత్వగుణం ఉంటుంది, మూడో గుణం ఎక్కడ ఉంటుంది? పాలని. ఇక్కడ ఏమన్నారు? మన ఈడా పింగళ సుషుమ్న కాదు, ఇక్కడ ఏమన్నారు? పాల నేత్రంలో ఉంటుంది మూడో గుణం అమ్మది. తమో గుణం, ఎందుకంటే రౌద్రం చెందినప్పుడు ఆవిడ తమో గుణాన్ని ఆవిడ తీసుకుంటారనమాట, ధరిస్తారు ఆవిడ. సో ఇక్కడ అమ్మ ఈ 3 కళ్ళల్లోనూ 3 రంగుల్ని నువ్వు ఆ నీ కంటిలో ఎర్ర జీరగా ఉండేది ఎరుపు అనమాట. రౌద్రం అన్నప్పుడు అమ్మ ఒక్క ఎర్రటి రంగు కనిపిస్తుంది మనకి. ఎక్కడ? అదే భ్రూ లలాట మధ్య అనుకుంటాం అక్కడ. నల్ల గుడ్డులో అమ్మ కనిపిస్తుంది, నల్లటి నలుపుట. మామూలు మనకళ్ళ కాదు, నల్లటి నలుపుట. అదే క్రింద ప్రాంతంలో ఏమంటే అమ్మంతా తెల్లగా ఉంటుంది అనమాట. సో ఈ కిందంతా ఈ కళ్ళ ఇదంతా ఆ ఒక్క గుడ్డు కిందంతా తెల్లటి తెలుపుట. సో నదశోణో గంగా తపన నదశోణో గంగా తపన తనయేతి. ఈ 3 రంగులుట అమ్మవి దేనికి ఆ వస్తాయంటే అమ్మ అది ధరించేది. అమ్మమై దయామయి కరుణా దృష్టితో తన బిడ్డల ఆర్ద్రతను గురించి ఎప్పుడూ కూడా పరిగెత్తుకొస్తుంది కదా. అందుకే ఇక్కడ ఏం చేశారంటే అమ్మ ఆ బిడ్డల యొక్క పాప కర్మల్ని ఎలా తీస్తారు. అందుకుట ఆ 3 నేత్రాలు రంగులు ఎలా ఉంటాయంటే 3 నదుల సంగమం ఉంటది. 3 నదుల సంగమం ఉంటది. ఎలాగా? నదశోణో గంగా. గంగా ఏ రంగులో ఉంటుంది? తెల్లని తెలుపు. తపన తనయేతి. సో నదశోణ అంటే అది గంగను దక్షిణ దిక్కులో ఉంటుంది. అది
ఆ శోణ నది ఎలా ఉంటుందంటే అది ప్రవహిస్తూ ఉంటుంది అనమాట అటువైపు గంగను దాటాక అది. సో దాన్ని శోణ నదము అని పెట్టారు ఇక్కడ. శోణ నదము అంటే ఈ ఒక్క వాక్యానికి మనకి అది గంగ కన్నా పైన ఉంటుంది. అది అది ఎర్రటి ఎరుపులో ఉంటుందన్నమాట. అది వచ్చి ఇక్కడ కలుస్తుంది అనమాట. సో గంగా నది తెల్లటి తెలుపు. తపన తనయ ఆవిడెవరు? ఇదేంటి సూర్యుని పుత్రిక అయిన యమున ఉందే, అది యమున నల్లగా ఉంటుంది. ఆ నీళ్లు నల్లగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఏమైంది? అమ్మ యొక్క నేత్రాల రంగు ఏమేమిటి? ఆవిడ ఎందుకు ధరిస్తుంది 3 రంగులు? దయ, కరుణ, కృప ఇవన్నీ కలిగి ఉంటాయన్నమాట. సో ఈ 3 నదులు సంగమం చేయడానికి ఆ తల్లి అవి ధరిస్తుంది. ఈ ఒక్క రంగులు శోణ, గంగ. శోణ అంటే ఎర్రటి ఎరుపు, గంగా అంటే తెల్లటి తెలుపు, యమున అంటే నల్లటి నలుపు. సో ఆమూం త్రయాణం తీర్థానాం సంభేద మనఘం. ఈ 3 నదులు సంగమం ఎక్కడవుతుందో తెలుసా? మనం ధ్యానం చేసేటప్పుడు మన కన్నుల భాగం మధ్యలోనే మనము సంభేదం అంటే సంగం అన్నమాట. అమూం తీర్థానం భేదమనగం. ఈ 3 అక్కడ అమ్మ 3 కళ్ళల్లో ప్రవహిస్తూ ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటేట తన ఒక్క తీర్థంలా చేసుకుంటుందిట అమ్మ అది. ఎందుకంటే మనం ధ్యానించినప్పుడుట ఆ తీర్థము మనకి ఎలా కనిపిస్తుంది అంటే మనం అందులో ప్రవహిస్తున్నట్టు, మనం అందులో స్థానాలు ఆచరిస్తున్నట్టు. వెనకటి వాళ్ళు నదులకు వెళ్ళి అది చేసేవారు కదా, అలా అన్నమాట. సో ఆ నదుల్లో మనం ఎప్పుడైతే స్నానాలు చేసినట్టు మనం ధ్యానంలో మనం ఆ రకంగా మనం ధ్యానంలో వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ గా ధ్యానం అయినప్పుడు మనకి సో అందులో లీనం అయిపోతాం అన్నమాట. అందుకుని అప్పుడు మనం ఆ 3 నదులు, అదే మనకి సహజ యోగాలో ఫుట్ సోకింగ్ అని చెప్పి, సహజ యోగాలో మనకి శ్రీమాతాజీ గారు ఈ యుగంలో తన బిడ్డలు ఆ నదికి పరిస్థితుల వల్ల వెళ్ళలేరని చెప్పి ఏం చేశారు శ్రీమాతాజీ? ఆ నదులు 3ని కూడా తన ముందర మనం ధ్యానం చేసి మెడిటేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనము ఆ ఒక్క ఫుడ్ సోకింగ్ లో అమ్మని ధ్యానం చేస్తున్నప్పుడు సమస్త పాపాలు మనవి పరిహారం అయిపోతాయన్నమాట. సో అమ్మ ఒక్క ఆ 3 మామ 3 కళ్ళు, నేత్రాలు 3 రంగుల్లో 3 ఒక్క నదుల సంగమం అన్నమాట. సో ఇక్కడ గంగా, యమున, శోణ నది అని చెప్పనమాట ఇది. సో ఎప్పుడైతే మనం అందులో ఆ మనం ఫుడ్ సోకింగ్ అప్పుడు అనుకోవా అమ్మ ప్లీజ్ నాలో సమస్త బాధలు, దోషాలు అన్ని కూడా ఇందులో విలీనం చేయండి. సో ఇక్కడట ఆ ఒక్క ఇది గురించి మనకి సహజయోగాలు శ్రీ మాతాజీ ఎంత బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ అంటే ఆ ఫుడ్ సోకింగ్ నదుల్నే మన ఒక ఇళ్ళకి తీసుకొచ్చి మనల్ని చేసుకోమంటున్నారు. అందులో మనం చాలా మంది ఇంకా చేసుకోవట్లేదు. సో అందులో మనం గనక ఆ ఒక ఫుడ్ సోకింగ్ ద్వారా మనలో ఉన్న పాపాలన్నీ కూడా ఆవిడ తీసేసేసి మనకి పుణ్యం లభించేలా ఆ తల్లి అనుగ్రహిస్తుంది అనమాట. పవిత్రీకర్తుం నహ ఉపనయసి ధ్రువం. పవిత్రీ కర్తుం అంటే అపవిత్రులు, మనమే పవిత్రులేం కాదు. పవిత్రులు అంటే ఇదే అక్కడ మన ఒక ఆలోచనలు, మన శరీరంలో మనం పెట్టుకునే కోరికలు అవన్నీ మనల్ని అపవిత్రులు చేస్తూనే ఉంటాయి ఎవ్రీడే ఆఫ్ లైఫ్. సో అమ్మ అందుకుని ఇక్కడ అపవిత్రులైన మనం, అదే అహంకారం. ఇక్కడ నేను గొప్ప, నేనేది అని అనుకో మనం. ఎప్పుడు అమ్మను ఒక్కటే అనుకో, నేనేమి కాదు, నేను అపవిత్రాలు, ఎక్కడో తప్పు చేశానమ్మా, ఎక్కడో ఏదో ఉంది నాలో, అది నువ్వే తీయమ్మా. ప్రతి క్షణం మనం అనుకోవాలి. అలాంటి అపవిత్రతో కూడి ఉన్న మా కోరికలతో అన్నింటిలో మా శరీరాన్ని అంతా మేము ఒక అపవిత్రంగా చేసుకున్నామమ్మా. ఆలోచనలతో అంతా కూడా అక్కర్లేని కుళ్ళునంతా మా ఒక శరీరంలో మేము ఏర్పరచుకున్నాం తల్లి. అందుకుని ఏంటంటే అమ్మ అలాంటిది ఈ ఒక్క నదుల సంగమంతో అమ్మా ఉపనయసి ధ్రువం, మమ్మల్ని పవిత్రులుగా చేయడానికే నువ్వు ఈ నదుల సంగమాన్ని నువ్వు ఈ నేత్రాల ద్వారా మా అందు కురిపిస్తున్నావు తల్లి అని చెప్పి అంతటి దయాపూర్ణమైన తల్లి అన్నమాట తల్లి. ఎక్కడా ఎన్నిసార్లు మనం నమ్మినా నమ్మకపోయినా మనం ధ్యానం చేయకుండా
మనము ఆత్మ సాక్షాత్కారం పొందాక ఆ తల్లిని మనం నిత్యం ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకి అమ్మ ఉంది, ఆ తల్లి ఉంది, ఆ తల్లి మనలోనే, నువ్వు మెడిటేషన్ చేయకపోయినా ఆ తల్లి నాలో ఉంది అనే ఒక నమ్మకం, ఆ శ్రద్ధా భక్తులు మనం ఏర్పరచుకున్నప్పుడు అమ్మ ఒక దివ్య ప్రేమ శక్తి అని అంటాం హృదయంలో. ఆ దివ్య ప్రేమ శక్తి అంటే, అమ్మ దివ్య ప్రేమ శక్తి ఏంటి? అమ్మ నేత్రాలు కూడా కలుస్తాయి. నేత్రాలలో 3 రకాల రంగులు ఉన్నాయి. రంగులు ఎక్కడికి వెళతాయి? ఇందులో 3 నదుల సంగమం గురించి చెప్పారు. ఆ నదులే మన పుట్సోకింగ్ లో మనం రోజు చేసుకునేది. సో ఇప్పటికైనా అమ్మ ఒక్క ఆ 3 నేత్రాల రంగులు, ఆ శోణా నది, గంగా నది, యమునా నది, ఆ 3 ఒక్క సంగమమే మనల్ని నిత్యం మనల్ని శుభ్రపరుస్తూ ఆ తల్లికి మన పాపాలన్నీ తీస్తూ దరికి చేర్చుకుంటుంది, అక్కున చేర్చుకుంటుంది. 55th శ్లోకానికి వెళదాం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తనేత్యాహు సంతో ధరణిధర రాజన్యతనయే त्वदुन्मेषाजातं जगतिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिरुति निमेषास्तव दृशा. निमिषे నిమేషోన్మేషాభ్యాం అంటే అమ్మ నిమేషం అంటే మనకి అమ్మ కనురెప్పు ముయ్యదు ఎప్పుడు. అమ్మ అసలు కనురెప్ప ఎప్పుడు ముయ్యదు. ఎందుకంటే అమ్మ ఒక కనురెప్ప ఆ విప్పడము ముయ్యడము అంత అమ్మ ఆ ఒక్క లాస్యం ఉందే, అది అంత జగత్తు సృష్టి అయినప్పుడు, మళ్ళా ప్రళయకాలం చెందినప్పుడు ఇదంతా నడుస్తున్నది. సమస్త జగత్తు కూడా అమ్మ ఒక నిమేషోన్మేషాభ్యాం, సమస్త జగత్తు కూడా అమ్మ ఒక కన్నురెప్ప ముయ్యడము విప్పడము వీటి మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. నిమేషోన్మేష అంటే ప్రళయకాలంలో, నిమేషోన్మేషం అంటే ప్రళయ సమస్త జగత్తు నశింపబడినప్పుడు, అది అయిపోయాక మళ్ళా ఉత్పత్తి జరుగుతుంది. అప్పుడు నిమేషం అంటే అమ్మ ప్రళయకాలం జగత్తునంతా ప్రళయం అంటే క్లోజ్ చేసేస్తారు, అంటే సమాప్తి అయిపోతుంది అనమాట. అప్పుడు ఈ ఉన్మేషం వల్ల నిమేషోన్మేషం, ఉన్మేషం అంటే నిమేషం అంటే ప్రళయకాలంలో అంత ధ్వంసం అవ్వడం వల్ల, ఉన్మేషం అంటే మళ్ళా ఉత్పత్తి అర్థమైంది కదా. నిమేషోన్మేషాభ్యం, నిమేషం ఒక అర్థం వస్తుంది, ఉన్మేషాభ్యం ఒకటి వస్తుంది. నిమేషం అంటే అంతా మనకి సమస్త ప్రళయము చెందినప్పుడు జగత్ అంతా కూడా ఎప్పుడైతే జగత్తు క్లోజ్, ఇట్ విల్ క్లోజ్ అన్నమాట. అప్పుడు కొంతకాలం విరామం పొందాక మళ్ళా ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట. అమ్మకు ఆ కోరిక కలుగుతుంది. అప్పుడు ఉన్మేషం అంటే మళ్ళా జగత్తుని సృష్టించాలి, ఉత్పత్తి చెయ్యాలి అని అమ్మకు అనిపిస్తుంది అనమాట. అప్పుడు మళ్ళా కన్నులు తెరుస్తుంది అమ్మ. ఆ ఉత్పత్తి చేసేటప్పుడు అమ్మ ఒక కనురెప్పలు తెరిచుంటాయి. ప్రళయకాలం చెందాక ఏమవుతుంది అమ్మాయిది, అమ్మ ఒక చేతిలో విప్పడం ముయ్యడం ఇవి జరుగుతాయి అన్నమాట. సో అమ్మ కన్నులు మూస్తే ఏమవుతుంది, ప్రళయం చేరుతుంది. అమ్మ కన్నులు తెరిస్తే ఏమవుతుంది, అంతా సృష్టి అంతా వెంటనే మళ్ళా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో అమ్మ ఒక్క క్షణ, ఆ క్షణ ఆ రెప్ప వాలడం మూయడం వల్ల ఎంతటి అర్థం ఉందో చూడండి. అది ఇక్కడ ఏంటంటే అంతటి మహిమగల తల్లి ఆవిడ నిమేషోన్మేషాభ్యం. నిమేషం అంటే జగత్తంతా ప్రళయకాలంలో సంహరించాక
ఆవిడ మూసేస్తారట. మళ్ళా ఉత్పత్తి చేయాలన్నప్పుడు ఉన్మేషాభ్యం అన్నమాట. ఉత్పత్తి ఉన్మేషాభ్యం అంటే మళ్ళా కనురెప్పలు తెరుస్తుంది అనమాట ఆ తల్లి. సవేత్యాహు సా ధరణిధర రాజన్యతయే. ధరణి అంటే ఏంటి మనకి? పర్వతం కదా. ఒక్కసారి మీనింగ్ చెప్పాక మీ మైండ్ లో అది ఉండిపోవాలి. ధరణి, భూమి, పర్వతం అన్ని నేను లాస్ట్ శ్లోకంలో చెప్పాను. సో ధరణీధరములకు రాజన్యుడు ఎవరు? తవేత్యాహు సంత ధరణీధర రాజన్యతనయే. ఎవరు? హిమవంతుడు. మనం ఇదివరకు శ్లోకంలో చెప్పుకున్న ధరణీధరం అంటే పర్వతం. సో ఆ ధరణి, ఆ పర్వతానికి రాజు ఎవరు? హిమగిరి, హిమవంతుడు. సో ఆ హిమవంతుని పుత్రిక పార్వతీదేవి తల్లివి నువ్వు. అంటే ధరణీధర రాజన్యతనయే. ఏంటంటే ఒక్కొక్క వర్డ్కి ఇక్కడ మనకి అర్థాలు తెలిసే అంటే విల్ బి ఇన్ ద బ్యూటిఫుల్ స్టేట్ అన్నమాట. ఇంకా డైరెక్ట్ అక్కడ కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అమ్మ పరిగెత్తుకు వచ్చేస్తుంది, తన వందనిని తనే పరిగెత్తుకు వచ్చేస్తూ ఉంటుంది అక్కడికి. ఇంకా మనకి స్వాదిష్టాన మూల ఇవన్నీ మనకు ఉండవు. వినాయకుడు పడపడపడ తల్లిని మనం పొగుడుతూ ఉంటే ఆ వినాయకుడు చేయి పుచ్చుకుని అందుకని ఇక్కడ ధరణీధర్మ తవేత్యాహు సంత ధరణిధర రాజన్య తనయే. అమ్మా, ధరణీధరుడు అంటే పర్వత. ఆ పర్వతానికి రాజు. రాజన్యుడంటే హిమవంతుడు. రాజెవరు? హిమవంతుడు. అలాంటి హిమవంతుని పుత్రికవమ్మ నువ్వు. నువ్వు అందుకే నిన్ను రాజన్య తనయే, ఆ రాజుకి నువ్వు బిడ్డవు గనకమ్మ. తనయే ధరణీధర రాజన్య తనయే అంటే నీకు ఆయన పార్వతీదేవి పర్వతవంతుడు పుత్రిక గనక నువ్వు ఆ పార్వతి పదాన్ని సంపాదించవుతాయి అని చెప్పి అన్నారు. ఇది రాహు రతనే తవే త్యాహు సంతహ. అంటే అమ్మా, నీ ఒక్క ఆ నిమిషం అంటే నీ ఒక్క ఆ నటన ఉందే, నిమేషో మేష అంటే అవన్నీట ప్రళయ కాలంలో అంటే ప్రళయోత్పత్తులన్నీ కూడా అంటే ప్రళయం, ఉత్పత్తి, ప్రళయం, ఉత్పత్తులు వీటికనే అవి వాడుతున్నావు తల్లి. నువ్వు నిమిషోన్మేషభ్యం. నువ్వు ఇదంతా నీదొక నటనమ్మ. ఆ కళ్ళు మూస్తా, ఆ రెప్పని ఇలా వాలుస్తా, ఆ రెప్పనిస్తా. ఎంత బాగుంది! రెప్పని తెరుస్తా, రెప్పనిచ్చేస్తావమ్మా. సో ఇవన్నీ కూడా ప్రళయోత్పత్తులను సృష్టిస్తూ ఉంటుందమ్మా. సంతహ అంటే సత్పురుషులు. మనకెవరు సత్పురుషులు అంటే? యోగులు, సహజ యోగులు, యోగీశ్వరులు. సో అంతటి బ్యూటిఫుల్ గా మన శ్రీమాతాజీ గారు మనం తయారు చేస్తున్నారు నిజంగా. సో అంటే ఇక్కడ ఏంటంటే మనకి పెద్ద పెద్ద మహర్షులు అనమాట. ఇక్కడ అర్థం అంటే మనకి మహర్షులు అంటే వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి, చాలా మంది ఉన్నారు కదా. ఒకళ్ళు కాదు, చాలా మంది ఉన్నారు. సో ఈ మహర్షులు అందరూ కూడా అమ్మని అలాగే అలాంటిదమ్మా నువ్వు అంతటి ఒక్క భాగ్యాన్ని మాకు ఇచ్చావు. నిన్న ప్రతిష్టాన్ స్పీచ్ వస్తే శ్రీ మాతాజీ గారు అదే అన్నారు. అసలు ఈ జన్మలో ఇది జనక మహారాజుది ఒకటి చెప్పారు. ఏమిటి? నచికేతుడు అడిగితే నాకు సెల్ఫ్ రియలైజేషన్ ఇమ్మంటే ఆయన అన్నారట, నువ్వు అంతా నా రిచ్నెస్ అంతా తీసుకో, నా ప్రాపర్టీ అంతా తీసుకో, కానీ నేను సెల్ఫ్ రియలైజేషన్ నీకు ఇవ్వను, అది నా సొంతం అన్నారట. అంటే అంతటి ఇది మనకి శ్రీ మాతాజీ గారి భూమి మీద అవతరించి మనకి దరికి తీసుకుని హక్కుకు చేసుకుని ఇచ్చి ఇవన్నీ కూడా మన చేత పలికిస్తున్నారు. మీ ద్వారా నా చేత కూడా పలికిస్తున్నారు ఈ శ్లోకాలంటే అది నిజంగా ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ చైల్డ్ అని అనిపించింది నాకు. నిజంగా 10 మంది ఆ ఒక్క ఆవిడ వర్ణన ఆవిడే అందరికీ చెప్పించుకుంటున్నారు ఇక్కడ అంతే. త్వదున్మేష జాతం జగదిదం. ఇదం జగత్ అంటే ఈ సమస్త జగత్తు అమ్మా. అమ్మా ఈ సమస్త జగత్ అంతా కూడా అమ్మా త్వత్ ఉన్మేషాత్ అంటే అమ్మా ఇదంతా నీ కంటి రెప్పలున్నాయే అవి వికసించడము. జాతం అంటే పుట్టించడం. అమ్మ కన్ను తెరిస్తే జగత్తంతా సృష్టిస్తుంది, అమ్మ కన్ను మూస్తే జగత్తంతా ప్రళయకాలం చెందుతుంది. అశేషం జగదిదం ప్రళయత పరిత్రాతుం అంటే ప్రళయంలో అమ్మ సంహారం అంటే వినాశం అయిపోతుంది కదా. అందరు దేవతలు అందరూ వెళ్ళిపోతారు కదా, ఈవెన్ త్రిమూర్తులు కూడా. అప్పుడు అమ్మ కన్ను రెప్ప ఈ జగత్తంతా నాశనం అయిపోతుంది కాబట్టి అప్పుడుట ఆవిడ పరిత్రాతుం. అప్పుడుట ఆవిడ కన్నులు జగత్తంతా ఇలా అయిపోతుందా, నేను సృష్టించిన జగత్తు ఆవిడ మనసులో ఒక్కసారి వస్తుంటది.
ఏంటి పరీత్రాతుం ప్రళయత పరిత్రాతుం అంటే మళ్ళా నా బిడ్డల నేను సృష్టించాలి ఇది ఈ సమస్త జగత్తు మరి సృష్టించాలంటే ఆవిడ ఏం చేయాలి ఉన్మేషాభ్యాం ఉన్మేషాభ్యం అంటే ఆ కళ్ళు ముయ్యకూడదు కదా దాన్ని ఉన్మేషాభ్యం నిమేషోభ్యం అంటే ప్రళయకాలంలో మూసేస్తారు ఆవిడ మళ్ళా ఉన్మేషాభ్యం అంటే జగత్తుని సృష్టించాలి కానీ ఆ అమ్మ మనసుట ఎంతటి దయా అంటే ఫస్ట్ లైన్ లో చెప్పుకున్న దయామిత్రై నేత్రహే అంటే అమ్మా పరిత్రాతం నువ్వు మళ్ళా నువ్వు ఈ సమస్త జగత్తులో మళ్ళా ఈ ఆత్మ సాక్షాత్కారం ఎవరు వాళ్ళందరూ పుడతారు వాళ్ళందరూ కూడా సో అమ్మ పరిత్రాతం మళ్ళా నువ్వు రక్షించాలనుకుంటావు తల్లి ఈ సమస్త జగత్తుని ఆ రక్షించాలంటే అమ్మ ఏం చేయాలి అమ్మ ఒక్క కన్ను రెప్పలు ఉంటాయి వెంటనే అమ్మట అంత కళ్ళు మూసుకుపోవాలి అనుకున్నా కూడా అట అమ్మ కళ్ళు ముయ్యకూడదు అనుకుంటుంది అమ్మ శంకే పరిరుత నిమేష తవ దృశ తవ దృశ అంటే అమ్మ నీ నేత్రాలు ఉన్నాయే అమ్మా అవి నీ రెప్పపాటు మీద సమస్త జగత్తు ఉందమ్మా అవి ముయ్యడం వల్ల అంతా ఆగిపోతుంది అవి తెరిచి ఉంటే అన్నీ కూడా సహజంగా నడుస్తూ ఉంటుంది సమస్త జగత్తు సో అమ్మా సో ఇందులో ఏమిటంటే కానీ అలా అవ్వడానికి వీలు కాదమ్మా మనం అమ్మని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం కదా అందుకే మనకి సహజయోగులో అమ్మ చెప్పిన పద్ధతుల్ని ఆదిశక్తికి ఎగెనిస్ట్ ప్రోటోకాల్స్ వెళ్ళకూడదు మనం అమ్మ నోటమటి ఏమొచ్చిందో అది మనం తప్పకుండా పాటించాలి మనం పాటించినప్పుడు మనలో ఉన్న తల్లి మనం అమ్మలో ఒకటైపోయినప్పుడు ఇవన్నీ మనకి ఏమవుతుంది అంటేట మనకి అమ్మ బాధపడుతుందట అందుకనే ఏంటంటే మనం అమ్మ చెప్పిన ఈ ఆదిశక్తి శ్లోకాలు కూడా మనకి ఆ అమ్మది తనే వర్ణించుకుంది గనక సో అమ్మ నువ్వు ఇంతటి తహతహలాడతావే నువ్వు నీ బిడ్డలు ఈ జగత్తు గురించి అమ్మా ప్రళయకాలంలో కూడా నీకు ఇంకా సృష్టించాలి ఉత్పత్తి చేయాలని అనుకుంటూ ఉంటావు కదా తల్లి సృష్టి మాతాజీ సో అందుకనే ఏంటంటే నీ దయా దృష్టి నీ కృపా దృష్టి నీ కరుణ దృష్టి ఎప్పుడు కూడా ఇలా కన్ను మూత వెయ్యకుండా నువ్వు మమ్మల్ని కాపాడుతూనే ఉంటావు తల్లి మేమందరం కూడా ఎంతో అదృష్టవంతులు మనం అందరం కూడా చాలా అదృష్టవంతులని ఈ శ్లోకాన్ని యొక్క అర్థం అన్నమాట ఇందులో అంతా మనకి లాస్ట్ శ్లోకము ఈ శ్లోకంలో నదులు అమ్మ నేత్రాలు నదులు 3 నదులు సంగమము అమ్మ ఏ రంగులు ఈ 3 ఇందులో వస్తాయి 54వ శ్లోకంలో చాలా సర్వ శరీరంలో ఉన్న రోగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి నేత్ర రోగాలు శారీరక రోగాలు ఎందుకంటే ఈ శ్లోకంలో మనకి వచ్చినటువంటి అమ్మ ఇచ్చినటువంటి ఆ ఒక్క వాక్యాలు ఉన్నాయే అవన్నీ కూడా మన శరీరానికి సంబంధించినవి ఒకటి అమ్మ నేత్ర దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న సమస్త ఆవిడ ఏవేవి ఉన్నాయో షట్చక్రాలు అవన్నీ కూడా మొత్తం నశింపబడతాయి రెండోది శివుని యొక్క మనకి ఆయన కటాక్షాన్ని కూడా ఆవిడ లభించేలా చేస్తుంది ఆవిడ నేత్ర దృష్టితో ఆయన వైపు చూసిన నవరసాలు ఉన్నాయే ఆయన చేత చేయించమని ఆయన కూడా మనందు అలా కటాక్షిస్తాడు అంతే కదా ఆవిడ చివరికి వెళ్ళి చేరేది అందులోనే తర్వాత లైన్స్ లో మనకి ఏమొచ్చింది ఆ అమ్మ ఒక్క 3 రంగులు తెలుపు ఎరుపు నలుపు ఆ 3 రంగులు నేను నదులకి అక్కడ నదుల ప్రవాహం ఈ జగత్తులో ఆ 3 నదుల సంగమం గంగా యమున శోణా నది ఈ 3 ఒకట పాపాలని తీస్తాయిటవి సో అమ్మ మనకి ఫుడ్ సోకింగ్ ద్వారా మనకి ఇంట్లోనే ఆ నదుల్నే తన బిడ్డల దగ్గరికి తీసుకొచ్చారు ఆవిడ సో ఇది ఈ యొక్క శ్లోకాల యొక్క ఇదనమాట సో ఈ రోజు 2 శ్లోకాలు మనకి అయింది ఒక్క 5 మినిట్స్ మనం అమ్మ ఒక్క ఆ స్వరూపాన్ని ధ్యానిద్దాం మనం కళ్ళు మూసుకొని 2 చేతులు అమ్మ వైపు ఉంచి ఒక్క 5 మినిట్స్ లెట్ us get into the meditation to receive the vibrations of Shri Mataji's lotus feet. అమ్మ ఒక్క
కుడి కన్ను రజోగుణంతో నిండుంటుంది. ఎడమ కన్ను సత్వగుణంతో. పాలనేత్రం ఏ రంగులో ఉంటుంది? ఎర్రటి ఎరుపు. ఆ 3 నేత్రాల ఆ రంగులు ఉన్నాయి. అవి 3 నదుల సంగమం కురుస్తుంటాయి. తన బిడ్డలో ఒక పాపాలన్నీ కూడా కర్మల నుంచి విముక్తి చెందిస్తాయి అవి. పెద్ద పెద్ద మునులందరూ కూడా, వ్యాస మహర్షి అందరూ కూడా అమ్మని అలాగే ధ్యానిస్తారు. ఆ నదులు ప్రవాహంలోనే వాళ్ళు ఎప్పుడూ కూడా విలీనమైపోతారట. స్థానాలు గాని అన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారట. అంటే వాళ్ళంత వాళ్ళు తపస్సు చేస్తేనే వాళ్ళు ఆ ఒక్క ఆశీర్వచనం పొందుతారు అమ్మ నుంచి. మనకి అమ్మ అమ్మ అనుకుంటే చాలు, అమ్మ పటం దగ్గర కూర్చుంటే చాలు, ఆ తల్లి లేచి పైకి వెళ్ళిపోతుంది సహస్రారానికి. అమ్మ కుండలిని మనల్ని కూడా గణేశుని అనుమతితో తనలో ఒకళ్ళిగా చేసుకుని నిత్యం మనకి ఆ ఒక్క ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. ఇదే చైతన్యాన్ని మనం ఆస్వాదిస్తూ అనుభూతి చెందుతూ కుండలిని జాగృతి చేసుకుని బంధం తీసుకుందా ఆ అమ్మకి, శ్రీ మాతాజీ గారికి మనం కోటి కోటి నమస్కారాలు చేస్తూ 2 చేతులతో ఒకసారి జోడించి ఈ రోజు ఈ సెక్షన్ ని క్లోజ్. అందరికీ జై శ్రీ మాతాజీ.